ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ కూలీల కంటే అధ్వానంగా వాళ్ళ జీవితాలు అనేవి కొనసాగుతున్నాయి. మీకు ఇవాళ ప్రధానంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణం కనీసం మీ పేరు మీద రిలీజ్ అవుతున్నటువంటి జీతం అన్న చక్కగా మాకు దరిచేరాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఆదివారం నాడు భారీ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టారు. మీకు ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మీకు ఇవాళ మొదటి తరం 20,000 జీతం, 17,000 జీతం, 13,000 జీతం, మూడు కేటగిరీలు వస్తుంది. మీకు 30,000 జీతం ఉంటే మీకు చేతికి వచ్చేది ఎంత అంటే 20,000 రూపాయల జీతమే వస్తుంది. మాకు 30,000 రూపాయల జీతం రావాలా, 26,000 రూపాయల జీతం రావాలా, 20,000 రూపాయల జీతం రావాలనే ప్రధాన డిమాండ్ తో ఇక్కడ మీరు ధర్నా ప్రోగ్రాం పెట్టారు. ఇంతేనా, ఇంకా వేరే వాస్తవం ఉందా? ప్రధానంగా తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ప్రభుత్వ ఉద్యోగికి ఏమైనా తక్కువ పని చేస్తున్నారా మీరు? ప్రభుత్వ ఉద్యోగి కంటే 2 రెట్ల పని ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి 11 గంటలకు వస్తే మీరు 10 గంటలకే వస్తున్నారు. అయినా మీకు ప్రభుత్వంలో అక్కడ మీకు ఎక్కడ కూడా విలువ లేదు. పై ఆఫీసర్ మిమ్మల్ని చిన్న చూపు చూస్తాడు, కానీ వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తారు. కానీ గౌరవం లేదు, జీతం లేదు, కూలీ కంటే కూడా తక్కువ. ఒక్క రోజు వాళ్ళ పత్తేరితో ఒక మహిళకు 800 రూపాయలు, 1000 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వ్యక్తికి రోజు 500 రూపాయలు వస్తుంది. అంటే 500 కూడా వస్తలేదు. కాబట్టి మీరు ఒక ఉద్యమాన్ని ప్రకటించండి, లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ జీవితాలు ఇట్లనే ఉంటాయి. ఒక కార్యాచరణ ప్రకటించండి. రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంత మంది పనిచేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఒక 4 లీడర్లు గట్టి నిలబడండి. మొత్తం కలిస్తే ఒక 250 మంది అవుతారు. ఆ 250 మంది కనుక కార్యాచరణ ప్రకటించుకుంటే ఇదే ట్యాంక్ బండ్ పైన ఒక మిలియన్ మార్చ్ లాగా 4,90,000 మంది మిలియన్ మార్చ్ మీద కనుక కూర్చుంటే తక్షణమే తెల్లారే ప్రభుత్వం దిగొస్తుంది. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు, మీరు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఉన్నటువంటి మీరు నష్టపోతున్నారు. విద్యార్థులంతా మీకు మద్దతుగా నిలబడతారు ఖచ్చితంగా. కాబట్టి తక్షణమే మీరు ఒక యుద్ధ ప్రణాళిక, ఉద్యోగ ప్రణాళిక లేదు కాబట్టి మీరు 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వాలి, ఒక ప్రణాళిక ప్రకటించుకోండి. ఆ ప్రణాళిక ప్రకటించుకొని వారం రోజులు కనుక మీరు ప్రత్యేకంగా మీటింగులు పెట్టుకుంటే, పెద్ద భారీ ఉద్యమాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా మీకు తక్షణమే కార్పొరేషన్ వస్తుంది. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, అన్ని దొంగ మాటలు చెప్తాడు. ఆయన మాటకారి ముఖ్యమంత్రి, చేతల ముఖ్యమంత్రి కాదు. ఆయన ఏమి హామీచ్చిండు, దేశంలో 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే అందరిలో దొంగ ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ రెడ్డి. అవునా కాదా? ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు కనుక ఇస్తే మీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాంట్లో కనీసంగా 30,000 మంది ఉద్యోగాలు కొట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పీజీలు పూర్తి చేసిన వాళ్ళు, పిహెచ్డి పూర్తి చేసిన వాళ్ళు. కానీ అవుట్ సోర్సింగ్ కింద రోజు 1000 రూపాయలు కూడా వేతనం లేకుండా పనిచేసిన సందర్భం కనబడుతుంది. కాబట్టి నిరుద్యోగుల్లో మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇద్దరు కనుక కలిస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత దమ్ము మనకున్నది. ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమ ప్రణాళిక రూపొందించుకోండి. ఒక నెల రోజులలో కార్పొరేషన్ వస్తుంది. మధ్యలో ఉన్నటువంటి దొంగల్ని మొత్తం కూడా ఏజెన్సీలని తరిమి కొట్టకపోతే మీకు వచ్చే జీతాలు మొత్తం కూడా వాళ్ళు సగమే తింటారు. కాబట్టి ఇక్కడ ఇప్పటిదాకా జాదుల సీనన్న కనుక మాట్లాడారు, అలాగే కల్వకుంట్ల కవిత గారు కూడా మీకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి మీ ఉద్యమంగా తీసుకోమని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకేమో వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వరు, మీ జీతాలలో కోత పెడతారు, జీతాలు సక్రమంగా ఇవ్వని ఒక ప్రభుత్వం వాళ్ళ కొనసాగుతుంది. ఇక్కడ ప్రభుత్వం మీద తక్షణమైన యుద్ధాన్ని ప్రకటిద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, మీరు మాకు అండగా ఉన్నారని ఈ సభను ఉద్దేశించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఒకసారి ఫోటోగ్రాఫర్స్ కోసం అభివాదం తెలుపుతున్నాము. ఎక్కడో ఆ ప్లేస్ లో ఉండాలి.